రైటర్లను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చెడుగుడు ఆడుకోవాలి. గూగుల్ పే పంపించండి, మీరు రాసిన రివ్యూ రేటింగ్ బట్టి డబ్బులు పడేస్తా. ఇలాంటి కామెంట్లు ఎవరు చేస్తుంటారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి రివ్యూ రేటర్లపై చెలరేగిపోయి నోరు పారేసుకున్నారు. ఇండస్ట్రీలో నటనతో మంచితనంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు కొందరైతే కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో ఉండేది మరికొందరు. శ్రీకాంత్ అయ్యంగార్ సెకండ్ టైప్. నోరు పారేసుకొని వైరల్ అయిపోతూ ఉంటారు. పబ్లిసిటీ కోసం అలా మాట్లాడతాడో లేదంటే కావాలనే అక్కసు వెళ్ళగొక్కుతారో తెలియదు, కానీ నోటికి అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతూ ఉంటారు. చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు మీడియా గురించి మాట్లాడతారు. ఎంతో కష్టపడి సినిమా తీస్తే నెగిటివ్ రివ్యూలు ఇచ్చినప్పుడు ఎవరైనా బాధపడతారు. కానీ ఆ బాధని వ్యక్తం చేసేందుకు, తమ ఆవేదన తెలియచేసేందుకు ఓ పద్ధతి విధానం ఫాలో అవుతారు. కానీ శ్రీకాంత్ అయ్యంగార్ అలా కాదు. స్టేజ్ ఎక్కితే నోటికి పని చెప్తూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో స్నేహం తర్వాత ఇలా తయారయ్యారా, లేదంటే ముందు నుంచి ఇంతేనా అనేదే చాలా మంది క్వశ్చన్. ఈసారి రాచరికం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిందులేశారు శ్రీకాంత్. 2025లో మొదలై నెల కూడా పూర్తి కాలేదు, కానీ శ్రీకాంత్ అయ్యంగార్వి 4 సినిమాలు వచ్చాయి. ఎందులో నటించారో, ఏ క్యారెక్టర్ చేశారో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదులేండి. అందుకేనేమో ఈ అక్కసు. నెలలో 4 సినిమాలతో వస్తే గుర్తించరా, మీ పని చెప్తా అన్న రేంజ్లో నోటికి పని చెప్పారు. రాజరికం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరోసారి రివ్యూ రైటర్లను టార్గెట్ చేశారు. రివ్యూ రైటర్లకి చుక్కలు చూపిస్తానంటూ అయ్యంగార్ చిందులు తొక్కారు. రివ్యూ రేటింగ్ బట్టి డబ్బులు ఇస్తానని, గూగుల్ పే నెంబర్ మెసేజ్ చేయమని దారుణంగా అవమానించారు. అసలు రివ్యూ రైటర్లను రిక్వెస్ట్ చేయొద్దు, చెడుగుడు ఆడుకోవాలని ఇండస్ట్రీకి ఉచిత సలహా పాడేశారు. అయ్యంగార్ ఇలా చెలరేగిపోవటం ఫస్ట్ టైం కాదు. గతంలో పొట్టేల్ మూవీ టైంలో నిర్వహించిన ప్రెస్ మీట్లోనూ పిచ్చిగా మాట్లాడారు. తాగొచ్చి వాగి ఉంటాడులే అని కొందరన్నారు. తనపై వచ్చిన విమర్శలకి క్షమాపణలు చెబుతానంటూ వెటకారంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత పూర్తిగా పట్టించుకోవటం మానేశారంతా. అందుకే మరోసారి ఇలా వార్తల్లోకి రావాలని నోటికి పని చెప్పారు శ్రీకాంత్. ఆర్టిస్టుగా శ్రీకాంత్ అయ్యంగార్కి మంచి మార్కులే వేస్తారు ప్రేక్షకులు. తన క్యారెక్టర్కి పూర్తిగా న్యాయం చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఇలా మాట్లాడి దిగజారిపోతున్నారన్నది చాలా మంది అభిప్రాయం. అయినా రివ్యూ రైటర్లపై అక్కసి వెళ్ళగక్కే బదులు రిలీజ్ అయిన ప్రతి సినిమాపై తన అభిప్రాయం ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తున్నారు కొందరు ప్రేక్షకులు. పబ్లిసిటీ కోసం రివ్యూ రైటర్లపై పడే కన్నా ప్రతి సినిమా పబ్లిసిటీ కోసం ఓ వీడియో రిలీజ్ చేయొచ్చు కదా అంటున్నారు. పొట్టేల్ ప్రెస్ మీట్లో ఆయన మాటల ప్రభావం సినిమాపై చూపించింది. ఇప్పుడు రాచరికం ఈవెంట్లోనూ అలానే ప్రవర్తించాడు. ఆలోచించయ్యంగార్, మీ మాటలు సినిమాకి లాభం తెస్తున్నాయో నష్టపరుస్తున్నాయో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.